रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रणकर्कश राम राम श्रीराम राम शरणं भव राम राम। श्रीरामचन्द्र चरणौ मनसा स्मरामि श्रीरामचन्द्र चरणौ वचसा गृह्णामि श्रीरामचन्द्र चरणौ शिरसा नमामि श्रीरामचन्द्र चरणौ शरणं प्रपद्ये। రాముడంటే సామాన్యమైన వీరుడు అనుకుంటున్నావు. ఆయన అంటాడు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వప్య గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట కడకంట పురాంతక శైలచాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములు. రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయబాణ తూణీరమలలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే కళ్ళు తలమనేటటువంటి మెరుపులతో లంకాపట్టణపు ఆకాశాన్నంతటినీ కమ్మేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రావణ నీకు దిక్కన్నవాడెవరు ఉండడు, నిన్నెవ్వడు ఆదుకోలేడు. రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే అటువంటిది. ఆయన యొక్క వీరోచితమైన లీల. సీతారాములు ఆ రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎప్పటికీ మనకి ఆదర్శమే. అటువంటి రామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు శ్రీరామనవమి. ఆ రామనామం చెప్పిన, రామ కథ చదివిన, రామాయణాన్ని తల మీద పెట్టుకున్న, రామాయణం మీద ఒక్క పువ్వు వేసిన, రామాలయానికి వెళ్ళిన, రామకోటి వ్రాసిన, రాముణ్ణి భజన చేసిన, రాముణ్ణి స్తుతి చేసిన, ఉపవసించిన, పూజ చేసిన ఆయన అనుగ్రహంతో ఇహమో పరమో కూడా కలుగుతాయి. అందుకే ధరించుకోవడానికి అత్యంత తేలికైనటువంటి అవకాశం ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ శ్రీరామనవమి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అని 3 మాటలంటే చాలు, పార్వతి విష్ణువు యొక్క సహస్రనామములు చెప్పేసినట్టే. సంస్కృత భాషలో అక్షరాలని లోకి మార్చేటటువంటి సంప్రదాయం ఉంది. రా 2 మా 5. రామ అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5. 2 5 10, 10 2 20, 25 100, 2 200, 100 2 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందుకని ఒక్క రామనామాన్ని 3 మాటలు పలికితే సహస్రనామ తత్తుల్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పేసినట్లే. అంత గొప్ప నామము. రామనామాన్ని మీరు ఏదో పిల్లాడికి పేరుగా పెట్టుకుని ఒరే రామా ఇలారా, రామా ఇలారా అని పిలిచినా సరే పాపహారం. మధ్యలో ఏదో ఆటలాడుకుంటూ రాముడు లక్ష్మణుడు అని పేరు పెట్టుకుని రామా రామా అని పిలిచినా సరే, ఎప్పుడైనా సరే పద్యంలోనో గద్యంలోనో గీతలోనో ఎక్కడో అక్కడ రామనామం చెప్పుకుంటే, రామనామం రాస్తే చాలు. రామనామం అంత గొప్ప నామం. అందుకే అటువంటి నామాన్ని సదా స్మరించి శ్రీరామనామాన్ని మనసులో అనుకుంటూ శ్రీరామనామాన్ని వ్రాసినంత మాత్రం చేత రామచంద్ర ప్రభువే మనం చేరుకోవలసినటువంటి స్థితిని నిర్దేశిస్తాడు.